ఓకే, ఇప్పుడు ఫస్ట్ మనం ఈ కోల్ది పెడదాం. కోల్ది గైడ్ చెప్తాను చూడండి. కోల్ నేను చిన్న వీడియో పెట్టాను కదా, అది చిన్న మరుగుతుంది. ఆ వీడియో చిన్నది యాడ్ చేస్తాను దీంట్లో కూడా. అది ఎక్స్ప్లెనేషన్ వీడియో, అసలు కోల్ ఎందుకు బర్న్ అవుతుంది, అసలు కోల్ అసలు ఎందుకు బర్న్ అవుతుంది, ఎందుకు మంటలు కనబడతాయని మెయిన్ పాయింట్ ఆ వీడియోకి. చిన్న వీడియో కూడా తీసి పెడతాను. అసలు నేను ఒరిజినల్ చూసాను అనమాట, కాల్ దగ్గర రాళ్ళ మధ్య నుంచి మంట రావడం. ఓకే, ఇట్స్ 100 సంవత్సరాల నుంచి అయిందంటే చూడండి, దానికి అంత పవర్ఫుల్, అదంత ఇంపార్టెంట్. ఓకే, అక్కడికి ఎలాగ వెళ్ళాలో చూద్దాం. ఫస్ట్ మనం చూడండి, మన ఎక్కడి నుంచి ఉన్న 2 చోట్ల దిగాలి జార్ఖండ్లో. ఇంకా అక్కడ ఇంకేం ఉండవు, మొత్తం ఇంకా జార్ఖండ్ కరప్షన్ కేసు. జార్ఖండ్, బీహారు, వెస్ట్ బెంగాల్, ఇప్పుడు వెస్ట్ బెంగాల్, ఒడిషా, మొత్తం ఇంకా A to Z కరప్షనే. ఇక్కడ బొగ్గు కూడా కరప్షన్ అవుతుంది. ఎలాగంటే కోళ్ళు ఫామ్ చేస్తారా, అదే తవ్వుతారా, మైన్ చేస్తారా, మైన్ చేసినప్పుడు బయటకు వస్తాయి లారీలు, లోపలికి 5 వెళ్తాయి, బయటికి 10 వస్తాయి, కానీ 5 రాస్తారు, ఇంకా 5 బ్లాక్ మార్కెట్లో అమ్మేస్తారు. ఆ బ్లాక్ మార్కెట్ ఏం చేస్తాడు, కావాల్సినోడికి థర్మల్ ఎనర్జీ క్రియేట్ చేస్తాడు కంపెనీలు, వాడికి 10% 20% తగ్గించి అమ్ముతాడు. వీడికి ఫ్రీగా వచ్చింది అనమాట, ఫ్రీగా వచ్చిందే వీడు 80% ప్రాఫిట్లో అమ్ముతున్నాడు కదా. గవర్నమెంట్ పీకేదేం లేదు ఇక్కడ, మొత్తం ఇంకా చెప్పాను కదా, ఇందులో కూడా గవర్నమెంట్ వస్తాం ఉండకుండా ఇంకేం జరగదు మొత్తం. ఓకే, ఇప్పుడు ఇక్కడికి ఎలా వెళ్ళాలో చెప్తాను. కోల్ ఫ్యాక్టరీ మీరు జస్ట్ చూడడానికి వెళ్ళండి, లోపలికి అలౌ చేయట్లేదు, అక్కడ వేరే పాయింట్ ఉందంట, అది అలా చుట్టూ వెళ్ళాలి. అది అదే ఇంకెందుకు, ఇంత దూరం నుంచి చూస్తాం కదా, ఇంకెందుకు వెళ్ళాలి నేను. ఓకే, ఫస్ట్ మనం ఎక్కడున్నా రాంచీ అయినా దిగండి, దండబాద్ అని దిగండి. దండబాద్ దొరికితే టికెట్ కేక, ఇంకా హ్యాపీగా దండబాద్లో దిగిపోయి అక్కడి నుంచి ఆటో బుక్ చేసుకొని జిరియా JHARIYA జిరియాకి వెళ్ళిపోయి, జిరియా నుంచి మ్యాప్స్లో కోల్ ఫీల్డ్ వ్యూ పాయింట్ అని ఉంటుంది చూడండి, కోల్ ఫీల్డ్ వ్యూ పాయింట్ ఉంటుంది చూడండి, అక్కడికి వెళ్ళిపోవడం. అక్కడికి వెళ్ళి ఆటో ఒక సెంటర్లో దింపుతాడు, సెంటర్లో మీ మ్యాప్స్లో చూడండి ఒకటే రూటు, జిరియా నుంచి ఇన్సైడ్ ఇలా వెళ్తుంది అనమాట, అంతే. జిరియాకి చెప్పాను, మీరు దండబాద్ స్టేషన్ నుంచి జిరియా అని చెప్పండి, ఓకేనా. దండబాద్ నుంచి జిరియాకి వచ్చే దారిలో కొంచెం జిరియాకి ముందు రైట్ టర్న్ ఉంటుంది, రైట్కి వెళ్ళాలి. లారీ మొత్తం ఇంకా అక్కడ లెఫ్ట్ తీసుకోండి, లెఫ్ట్ తీసుకొని తిన్న నడుస్తూ ఉండండి, చూడండి అక్కడి నుంచి మీకు మొత్తం క్లియర్ కనబడుతుంది, పైనుంచి వ్యూ పాయింట్ మొత్తం నీట్గా. అంతే, జిరియాకి వెళ్ళే దారికి ముందు ఆటో దిగిపోవాలి, ఓకేనా. మరి అంత ముందుకు వెళ్ళిపోకండి, బజార్ వచ్చేస్తాను, బజార్ అంత ముందుకు వెళ్ళిపోకండి. మ్యాప్స్లో చూస్తూ ఉండండి, ఒకవేళ మీరు ఎక్స్పీరియన్స్ చేసి అడ్వెంచర్లా వెళ్దాం అనుకుంటే. ఇది ఫ్యామిలీతో అంత ఏముండదు, సోలోకి వెళ్ళి జస్ట్ కోల్ ఎలా బర్న్ అవుతుందో చూడడానికి వెళ్ళండి. ఇదే కోకింగ్ కాయిల్ గైస్, కోకింగ్ కోల్ ఇదే చాలా ఇంపార్టెంట్, అది థర్మల్ ఎనర్జీకి. అది నేను ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇంపార్టెన్స్ ఆఫ్ కోకింగ్ కోల్ అనే వీడియోని. అది ఓకే, అక్కడికి ఎలాగెళ్ళారో అర్థమైంది కదా. అక్కడి నుంచి ఫస్ట్ దండబాద్లో దిగిపోతారు, ఎక్కడ దిగినా రాంచీలో దిగుతారు, రాంచీ టు దండబాద్ వెళ్ళిపోతారు. దండబాద్లో ఆటోని అడుగుతాడు, 20 రూపాయలు 20 రూపీస్ గైస్, 20 రూపాయలు ఉంటుంది, ఇంక ఎక్కువ ఉండదు. మీరు ఎక్కువ ఇవ్వకండి, లోపల తీసుకెళ్ళి అండర్గ్రౌండ్లో చూపుతారని ఏమి ఉండదు, అర్థమైందా. దండబాద్ నుంచి జిరియా అని చెప్పండి, జిరియా రాకుండా ముందే మ్యాప్స్లో చూసుకొని రైట్ టర్న్ ఉంటుంది కోల్ దగ్గర, అక్కడ దిగిపోయి హ్యాపీగా రైట్ టర్న్ 1 కిలోమీటర్ ఉంటుంది, అది అలా నడుచుకొని వెళ్ళిపోండి. అదే గైస్, నీట్గా వెళ్ళిపోవచ్చు. వాటర్ బాటిల్ 100% పట్టుకోండి, ఇదిగోండి ఇలా చూస్తున్నారా, 2 లీటర్ బ్రాండెడ్ తీసుకోండి గైస్. ఇంకా ఇవన్నీ తీసుకోండి, వాళ్ళు పట్టేసి ఇచ్చేస్తారు అనమాట. అటు తీసుకోండి, అటు తీసుకుంటే అదొక బ్రైట్నెస్ సెట్ ఉంది, ఇటు పట్టుకోండి, అలాంటివి తీసుకోకండి, ఓకేనా. ఇట్ విల్ బి హెల్త్కి మంచిది కాదు గైస్. లైటింగ్ వల్ల ఒకసారి ఆగం లైట్ అవుతుంది.
ఇది కొంచెం పర్లేదు కొల్లు అతుకెళ్ళిపోయి అసలు రాత్రి నిద్రలేదు పదకొండు ఇది ఔరాలో దిగం ఓకే ఇది ఈ వీడియో కదా కూల్ ఫ్యాక్టరీ కలగలని రిటర్న్ కూడా సేమ్ అంతే జిరియా నుంచి దండపతికి వచ్చాను హ్యాపీగా అక్కడి నుంచి మీరు ఆ సెంటర్కి వచ్చింది జంక్షన్ నమ్మీసాదే అదో చెప్పాడు అక్కడ సెంటర్ దగ్గర ఆటో ఎక్కేసి హ్యాపీగా జిరియాకి వచ్చాను అంతే అదే గ్యాస్ హౌ టు గో టు కోల్ ఫీల్డ్ ఇన్ జిరియా ఈ వీడియో